హలో ఆల్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జాయ్ఫుల్ వ్లాగ్ స్టార్స్. సడన్గా మాకెందుకో విజయవాడ వెళ్ళాలనిపించింది. ఇక నైట్ బస్ బుక్ చేసుకుని విజయవాడ స్టార్ట్ అయిపోయాము. విజయవాడలో ఎప్పుడు ఎండలు ఎక్కువగా ఉంటాయి, జనాలు కూడా చాలా ఉంటారు. కానీ మేము అవన్నీ పట్టించుకోకుండా ఇంకా అమ్మవారి దర్శనం చేసుకోవాలనిపించింది. అందుకే అమ్మవారి దగ్గరికి వచ్చేసాం. ఇప్పుడు 9:15 అయిపోయింది. ఇంకా బస్ దిగిపోయినాం. ఇక్కడ నుండి మళ్ళీ బయటికి వెళ్ళి ఆటో ఎక్కి టెంపుల్ దగ్గరికి వెళ్ళాలి. ఇప్పుడు టైం 9:15 అవుతుంది. ఇక్కడ నిండా మాత్రం చాలా ఉంది. మాకు అర్థమైపోయింది మా సిచ్యువేషన్ ఏంటో. బస్ దిగేసి ఇంకా టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోతున్నాం ఆటోలో. కృష్ణా రివర్లో అయితే వాటర్ తక్కువనే ఉన్నాయి, జనాలు కూడా తక్కువ కనిపిస్తున్నారు. వీకెండ్ కూడా కాదు కాబట్టి రష్ కూడా చాలా తక్కువనే ఉండుంటారు. ఇక్కడ నుండి అయితే టెంపుల్ దగ్గరికి వెళ్ళిపోతున్నాము పైకి. ఇప్పుడు ఇక్కడ బస్సెస్ నుండి పైకి వెళ్ళాలంట. పైకి వెహికల్స్ కూడా అలో లేదు, ఓన్లీ ఈ బస్సెస్ మాత్రమే పైకి వెళ్తాయి, లేదు అంటే స్టెప్స్ నుండి వెళ్ళొచ్చు అంట. ప్రజెంట్ అయితే జనాలు తక్కువనే కనిపిస్తున్నారు, మార్నింగ్ టైం అనేమో. ఇక్కడ కొన్ని ఓన్ వెహికల్స్ కూడా పైకి అలో చేస్తున్నారు. ఓన్ వెహికల్స్ అండ్ దేవస్థానం బస్సెస్ మాత్రమే పైకి వెళ్తాయంట, ఆటోస్ అలో లేవంట. ఇంకో ఆప్షన్ ఏంటంటే స్టెప్స్ మార్గం కూడా ఉంది అండ్ సీనియర్ సిటిజన్స్ కి లిఫ్ట్ ఫెసిలిటీ కూడా ఉంది. రష్ అయితే తక్కువ ఉన్నారు అనుకున్నాం కానీ చాలానే ఉన్నారు. పైకి వస్తే కనిపిస్తున్నారు రష్ అయితే. ఎండ అయితే ఫుల్ ఉంది కానీ కాదు, ఫోన్స్ ఇక్కడే పెట్టాలనుకుంటా. కొండపై నుండి కృష్ణమ్మ, ఇది విజయవాడ. బ్యాక్ సైడ్ ఉన్నాయి వాటర్, ఫ్రంట్ సైడ్ లేవు. ఎండలు ఎట్లున్నాయి చిన్న? టెంపుల్లోకి ఫోన్స్ అలో లేవు కాబట్టి ఫోన్స్ అక్కడే పెట్టేసి మేము దర్శనం లైన్కి వచ్చేసాం. బయట చూస్తే అంత రష్ ఉన్నారు కానీ దర్శనం మాత్రం మాకు చాలా తొందరగా అయిపోయింది. 10 minutes కూడా పట్టలేదు. అమ్మవారి ముందు అంతసేపు నించొని మంచిగా మొక్కుకొని బయటకు వచ్చాం. చాలా అంటే చాలా బాగా జరిగింది. హడావిడిగా వచ్చిన అమ్మవారి దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది. దర్శనం అయితే కంప్లీట్ అయింది కానీ వీళ్ళు చూడండి ప్రసాదం ఎలా తింటున్నారు. కీర్తి ఏం ప్రసాదం? కీర్తి ఏం ప్రసాదం? బాగుందా టేస్ట్? మేము విజయవాడకు వస్తూ ఉంటాం కానీ ఎప్పుడు మల్లేశ్వర స్వామిని దర్శనం చేసుకోలేదు. ఫస్ట్ టైం ఇటు సైడ్ వస్తున్నాం దర్శనం చేసుకోవడానికి స్వామిని. టైస్లు ఉన్నాయి. అవును, చిన్న కోనేరు. మాకు ఒక అలవాటు ఏంటంటే మేము ఏ టెంపుల్కి వెళ్ళినా సరే ఆ టెంపుల్లో ఉండే అగరబత్తీలు కలెక్ట్ చేసుకుంటాం అనమాట. ఎందుకంటే ఒక్కో టెంపుల్లో ఒక్కొక్క అగరబత్తి స్మెల్ డిఫరెంట్ ఉంటుంది చాలా. అవి మనం ఇంట్లో వెలిగించినప్పుడు ఆ టెంపుల్ వైపు మనకి చాలా మంచిగా గుర్తొస్తుంది. అందుకే మేము అగరబత్తీలు బాగా కలెక్ట్ చేసుకుంటాం ఏ టెంపుల్కి వెళ్ళినా కూడా. ఇది షాపింగ్ ఫ్లోర్ అన్నమాట. విజయవాడలో 7th floor బిల్డింగ్ ఉంటుంది కదా, దాంట్లో 3rd floor లో అన్నదానం, ఇది 5th floor లో షాపింగ్. ఏం తీసుకుంటున్నావు? మమ్మీకి ఇంటికి స్టార్ట్ అయిపోతున్నాం. మా కజిన్స్ అయితే ఎవరు రాలేదు, కొంచెం బిజీ ఉండడం వల్ల. సో మా ముగ్గురికే కుదిరింది, మేము ముగ్గురమే వచ్చాం. వచ్చినందుకైతే దర్శనం అయితే చాలా బాగా జరిగింది. కాకపోతే మేము వాళ్ళని మిస్ అవుతున్నాం, వాళ్ళు కూడా వచ్చుంటే బాగుండు అనిపించింది. ఈ రోజు మేమైతే కొత్త ఎక్స్పీరియన్సే చేసాం. ఎప్పుడు చూసినా కారులోనే రావడం అవుతుందని ఈసారి బస్లో వచ్చామన్నమాట. కానీ ఇప్పుడు వెళ్ళేటప్పుడు మాత్రం ట్రైన్లో వెళ్తున్నాము. అలా ఎందుకో మాకు కొత్తగా ఎక్స్పీరియన్స్ చేయాలనిపించింది. వచ్చేటప్పుడు బస్లో, వెళ్ళేటప్పుడు ట్రైన్లో. స్టేషన్కి వచ్చేసాము. మాకు ఇక్కడ నుండి 4 o'clockకి ట్రైన్ ఉంది.